హలో ఫ్రెండ్స్, మా ఊర్లో ఎదుర్కోలు అనమాట. ఇప్పుడు బతుకమ్మ ఆడుతున్నారు. ఈరోజు మా ఊర్లో ఎదుర్కోలు ఆడుతున్నారు అనమాట. ఇప్పుడు దానికోసం మా ఊర్లో బతుకమ్మ ఆడుతారు, చూస్తారు కదా. ఇది మా ఊర్లో అనమాట. వికేపి షార్ట్ కట్ ఇది. చూసారు కదా, ఆడుతారు. బతుకమ్మ ఆడుతున్నారు వీళ్ళంతా. మా ఊర్లో చాలా బాగుంటుంది అనమాట. దసరాకి చాలా బాగా చేస్తారు, అందరు కలిసి ఆడతారనమాట. చాలా బాగుంటుంది మా ఊర్లో, చూస్తారు కదా. బతుకమ్మ ఆడుతారు వీళ్ళు. అంటే ఈ బతుకమ్మ ఆడుతారు కానీ సౌండ్ పెట్టి ఆడుతారు, కానీ మనకు కాపీ రైట్స్ పడుతుంది కాబట్టి సౌండ్ వల్ల మ్యూజిక్ వస్తే సౌండ్ వస్తాయి. ఇప్పుడు మనకు కాపీ రైట్స్ పడుతుంది కాబట్టి మనం సౌండ్ పెట్టట్లేదు. నా వాయిస్ నేను పెట్టున్నాను కాబట్టి వీళ్ళు ఆడుతున్నారు, చూశారు కదా. బతుకమ్మ ఆడుతారు. గాంధీ బొమ్మ దీపాలు పెట్టి ఆడుతారు. మా ఊర్లో చాలా బాగుంటుంది. 10 రోజుల ముందే ఒకప్పుడు ఆడేది, కానీ చాలా బాగా చేసేది. అంతా తక్కువ వచ్చారనమాట. ఇప్పటికి 3 రోజులకి 3 రోజులకి ఇట్లా ఇంకా బతుకమ్మలు అవి ఇవి ఆడుతుంటారు. ఒకప్పుడు కోలాటాలు 10 రోజుల ముందే స్టార్ట్ చేసేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయింది. ఓన్లీ ఈ విధంగా చేస్తారు కాబట్టి చూస్తారు కదా. బతుకమ్మ ఆడుతారు. బతుకమ్మ ఆడినాకనే ఎదుర్కోవాలన్నమాట. అందరు ఆ పక్క వాళ్ళు ఎదుర్కోవాలి, ఈ పక్క ఎదుర్కోవాలి. వాళ్ళు వీళ్ళు ఒకదాన కలిసి ఎదుర్కొంటారు అనమాట. దీన్నే ఎదుర్కోవాలంటారు. కానీ వీళ్ళు అప్పటి వరకు బతుకమ్మ ఆడుతుంటారు. ఆ పక్కలు ఈ పక్కలు రావడానికి కొద్దిగా లేట్ అవుతుంది కాబట్టి బతుకమ్మ ఆడుతారు. ఏమనుకోకండి ఫ్రెండ్స్, ఇంతకీ సాంగ్ రావట్లేదని. నాకు ఈ సాంగ్స్ వస్తే కాపీ రైట్స్ పడుతున్నాయి కాబట్టి నేను సాంగ్స్ పెట్టట్లేదు. నా వాయిస్ మాత్రమే పెడుతున్నా, అంతే. నా వాయిస్ మాత్రమే పెట్టాలి, ఇంకోటి చేయకూడదు అనమాట. నాకేంటంటే ఈ సాంగ్స్ పెడితే ఖచ్చితంగా నాకు కాపీ రైట్స్ పడుతుంది. నా యూట్యూబ్ ఛానల్ కదా, కాబట్టి వేరే వాళ్ళ సాంగ్స్ నా దాంట్లోకి వచ్చేస్తే ఖచ్చితంగా కాపీ రైట్స్ పడతాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఏమనుకోకండి. అందరికీ హ్యాపీ దసరా.